గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 2025 సంవత్సరం మార్చ్ 30వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకున్న తెలుగు కాలమాన సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మన గురుబ్రహ్మ ఛానల్లో ఇంతకు ముందే వృశ్చిక రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్య అవమానాలు ఎంత ఉంటాయో క్లియర్గా వివరించానండి. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి గత సంవత్సరంలో అనగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో అనగా మార్చ్ 29వ తారీఖు వరకు శని 4వ స్థానంలో సంచరించాడండి. అంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీరిపైన ఉంది. మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 8:30 నుండి శని మీనరాశిలో అనగా మీ రాశి నుండి 5వ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి అప్పటి నుండి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన పూర్తిగా తొలగిపోతుంది. కావున ఎప్పటి నుండో నిలిచిపోయిన పనులనేవి పూర్తవుతాయి. జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరంలో అప్పులు తీసుకుని మరీ, లోన్లు తీసుకుని మరీ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రారంభించిన పనులన్నిటినీ కూడా చాలా ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు. మీ మాట తీరుతో ఈ సంవత్సరంలో ఎంతటి వారినైనా సరే ఆకట్టుకోగలుగుతారు. ఎలాంటి సంకోచం లేకుండా నిర్భయంగా ఉండగలుగుతారు. అనగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం అనేది కాస్త పెరుగుతుందండి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా అందరి సహాయ సహకారాలు అనేవి మీకు అందుతాయి. మీ జీవన విధానంలో కూడా ఊహించని మార్పులు అంటూ వస్తాయండి. సొంత ఆరోగ్య విషయాల గురించి పట్టించుకోని వృశ్చిక రాశి వారు సైతం ఈ సంవత్సరంలో అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ప్రారంభం నుండి కూడా జీవన విధానం పైన శ్రద్ధ వహించటం కానీ లేదా వారి సొంత ఆరోగ్యం పైన ఇంట్రెస్ట్ కల్పించడం కానీ చేస్తారు. వీరికి 2025 సంవత్సరం మార్చ్ 30వ తారీఖు నుండి ఉగాది నుండి 2025 మే 15వ తారీఖు వరకు గురువు యొక్క స్థాన మార్పు వరకు చక్కటి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ముఖ్యంగా ఎవరికంటే వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చండి, ఈ ఫలితాలన్నీ కూడా ఇద్దరికీ వర్తిస్తాయి. వారికి మంచి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైతే వివాహం అయిందో జీవిత భాగస్వామికి సంబంధించిన సంపద, ఆస్తుల నుండి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనార్జన పరంగా కావచ్చు, సంతాన విషయం పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల విషయం కావచ్చు, లేదా వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు. మే 14వ తారీఖు వరకు ఈ కాలం అనేది మీకు అనుకూలంగానే ఉంటుందండి. ఎందుకంటే గురుగ్రహ బలం అనేది మీ పైన ఉండటం వల్ల ఆర్థిక లక్ష్యాలను పూర్తి చేసుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. 2025 మే 14వ తారీఖు తర్వాత నుండి 2025 అక్టోబర్ 19వ తారీఖు మధ్య కాలంలో గురువు మిథున రాశిలో సంచరిస్తాడండి. కాబట్టి ఇంతకు ముందున్నంత అదృష్టం మే 14వ తారీఖు వరకు ఉన్నంత అదృష్టం మే 14వ తారీఖు తర్వాత నుండి అక్టోబర్ 19వ తారీఖు వరకు ఉండదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఆదాయ వ్యయాలు చెప్పిన వీడియోలో ఆల్రెడీ నేను చెప్పానండి.
వృశ్చిక రాశి వారికి ఈ మధ్య సమయంలో మే నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో ధన వ్యయం అనేది పెరుగుతుంది. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కనుక వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు కనుక ఖర్చులను నియంత్రించుకోగలిగితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ లావాదేవీల విషయంలో కావచ్చు, వివాహానికి సంబంధించిన ఖర్చుల విషయంలో కావచ్చు, మే 14 నుండి అక్టోబర్ 19వ తారీఖు మధ్య కాలంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీ స్తోమతకు మించి ఫంక్షన్లు చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బాధపడవలసింది కూడా మీరే అని గుర్తుంచుకోండి. ఈ సమయంలో మాత్రం అధిక ధన వ్యయం మాత్రం చేయవద్దు. అలాగే శని యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే శని సంవత్సరం 5వ ఇంట్లో ఉంటాడండి. మే 18వ తారీఖున రాహువేమో 4వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి కుటుంబ వాతావరణం పైన కూడా కొంత ప్రభావం అనేది పడుతుంది. మే 14వ తారీఖున గురువు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కావున మే 14 నుండి అక్టోబర్ 19వ తారీఖు మధ్య కాలంలో ఆర్థిక పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా, అంటే ఎక్కడైనా ఖర్చు చేసే విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే ముందడుగు వేయటం మంచిదండి. 2025 అక్టోబర్ 20వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 5వ తారీఖు వరకు మళ్ళీ గురువు తిరిగి అతి చక్కటి ఫలితాలను అందిస్తాడు. కాబట్టి 2025 మార్చ్ 30 నుండి 2025 మే 14వ తారీఖు వరకు, మళ్ళీ 2025 అక్టోబర్ 20 నుండి 2025 డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం అనేది బాగుంటుందండి. కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడులకి కావచ్చు, ఉద్యోగ మార్పులకి కావచ్చు, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఈ కాలం అనేది, ఈ సమయాలు అనేవి అత్యంత అనుకూలంగా ఉంటాయి. మళ్ళీ 2025 డిసెంబర్ 6వ తారీఖు నుండి 2026 అంటే వచ్చే సంవత్సరం మార్చ్ 18వ తారీఖు వరకు గురుగ్రహ అనుకూలత అనేది తగ్గుతుంది. ఈ సమయంలో కూడా ముఖ్యంగా ఆదాయ పరంగా కానీ, ఖర్చుల విషయంలో కానీ మళ్ళీ తిరిగి జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. అంటే నా ఉద్దేశం ఆస్తులను అమ్ముకుంటారనో, విపరీతంగా ఖర్చు చేస్తారని కాదండి. ఈ సమయాలలో మీరు ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉంటారని మాత్రమే సలహా ఇస్తున్నాను. ముఖ్యంగా ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే, ఎవరి లగ్న కుండలిలో అయితే, పర్సనల్ జాతకంలో అయితే, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి లగ్న కుండలి ఉంటుంది కదా, ఎవరి లగ్న కుండలి వారికి సపరేట్గా ఉంటుంది. అందులో కనుక గురువు నీచ స్థానంలో ఉంటే, లేదా గురుగ్రహం వక్రగతిలో కనుక ఉన్నట్లయితే వారు ఈ సంవత్సరంలో ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కాదు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగుల యొక్క జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనుకుంటున్న వారికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఈ సంవత్సరంలో చాలా తక్కువ అండి. నిరుద్యోగులు మాత్రం కష్టపడితేనే ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా మే 14 నుండి అక్టోబర్ 19వ తారీఖు వరకు, మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుండి. కళారంగంలో ఉన్న వారికి మాత్రం శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేది బాగానే కలిసి వస్తుందండి. రచయితలకి కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం అనుకూలతలు లేవండి. ప్రజల్లో మీ పైన ఉండే విశ్వాసాన్ని కోల్పోతారు. డబ్బులు ఖర్చు అవుతాయి కానీ ఫలితం దక్కదు. అలాగే ఈ సంవత్సరంలో మీ మాట తీరే పదవులకు దూరం చేస్తుంది. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి పైన 2025 జులై 16వ తారీఖు నుండి 2025 సెప్టెంబర్ 2వ తారీఖు మధ్య కాలంలో రాహు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా మాతృవర్గీయులతో విభేదాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ తల్లిగారి యొక్క బంధువులతో విభేదాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మాత్రమే, జూలై 16 నుండి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్య కాలంలో.
ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగానే ఉంటుందండి. కాకపోతే ఈ సమయంలో మాత్రం ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే కాలసర్ప దోషం అనేది ఉందో వారు సంతాన ప్రయత్నాలలో అనేక అడ్డంకులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కావున దానికి తగ్గ పరిహారాలను పాటించండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా వరకు కేతు అనుకూలిస్తున్నాడండి. ఆర్థిక సంబంధిత విషయాలలో అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం మే 18వ తారీఖు వరకు భూమికి సంబంధించిన క్రయ విక్రయాలకు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలకు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులకు కావచ్చు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. మే మాసం వరకు మాత్రం 18వ తారీఖు వరకు మాత్రం. మే 19వ తారీఖు నుండి సామాన్యమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అక్టోబర్ 20వ తారీఖు వరకు. శనిగ్రహం వల్ల మాత్రం ఈ సంవత్సరంలో అంతా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారు 2025 మార్చి 29వ తారీఖు సాయంత్రం 8:40 వరకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని అనుభవించారు. ఈ సంవత్సరంలో శని 4వ స్థానాన్ని విడిచిపెట్టి 5వ స్థానంలోకి మారాడు. కాబట్టి కెరీర్ పరంగా కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కావచ్చు అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే జీవితంలో వృశ్చిక రాశి వారికి కాస్త స్థిరత్వం అనేది లభిస్తుందండి. కానీ ఎవరి జాతకంలో అయితే శని అనుకూలంగా లేదో, లేదా కాలసర్ప దోషం ఉందో, లేదా గురువు వక్రగతిలో ఉన్న, గురువు నీచ స్థానంలో ఉన్న అటువంటి వృశ్చిక రాశి వారు మాత్రం కొంచెం జాగ్రత్తలను పాటించాలి. ఈ సంవత్సరం మొదటి భాగం మాత్రం ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మే మాసం తర్వాత నుండి ఇంచుమించు మే 14 లేదా 18వ తారీఖు తర్వాత కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కొత్త బిడ్డ రావటం కానీ, లేదా వివాహానికి సంబంధించి ఎక్కువగా ఖర్చులు చేయవలసి రావటం కానీ, కుటుంబంలో ఉన్న పెద్దవారి యొక్క ఆరోగ్యం క్షీణించటం కానీ, వైద్య ఖర్చులు ఎక్కువ అవటం కానీ, రిస్క్ తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా బెట్టింగులు కట్టి అందులో డబ్బు నష్టపోయే అవకాశాలు కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు దయచేసి మే 18వ తారీఖు తర్వాత నుండి ఆర్థిక పరంగా మాత్రమే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో. అంతే తప్ప ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు అనేవి తక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని ఆల్రెడీ మీరు అనుభవించేశారు. ఈ సంవత్సరంలో మీరు మెయిన్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా ఖర్చుల విషయంలో. ఖర్చులు చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టడం మంచిది. ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ని నిర్వహించాలి అనుకున్నా, ఏదైనా కార్యక్రమాలను పెట్టాలి అనుకున్నా సరే మీ స్తోమతకు మించి మాత్రం వెళ్ళవద్దు. మీరు ఎంతైతే డబ్బు ఖర్చు చేయగలుగుతారో, అప్పులు తీర్చగలుగుతారో అంతవరకే తప్ప అంతకు మించి వెళ్ళటం మంచిది కాదు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఈ 2025 సంవత్సర ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి, వృశ్చిక రాశి వారికి 12 రాసుల్లో జన్మించిన వారికి వివాహ పొంతన అనేది ఎలా ఉంటుంది, మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ రాసుల్లో జన్మించిన వారితో వీరికి వివాహం అయితే వివాహ జీవితం అనేది ఎలా ఉంటుంది అని సపరేట్గా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.